కాకపోతే ఎన్నికల ఎంతవరకు మీ గుండెకాయ ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు అందించగలమని ఆశిస్తున్నారు. రైతు పెట్టుబడి మీద 50% అన్ని ఇక్కడ మనకు పంపించే విధంగా ఉంటుంది. లేదు మరి ఎవరికి చోటు వేసుకే బ్రాండ్ బాటిల్స్ కోసము మోసపోవద్దని చెప్పుడు మాటలు గుర్తుకి మన ఓటు లేదు మరి ఎవరికి చోటు అస్తం గుర్తులకి మార్చేయగల అసలు ఎన్నికలో పార్టీలు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మోడీ చేసి 13 ఈరోజు కూటమి తరఫున వామపక్షాల తరఫున అదేవిధంగా కాంగ్రెస్ కలిపి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీల మీద దృష్టి పెట్టుకుని ఈయన పాలిస్తున్నాడు. ఈయనకి 20,000 అవసరాలు ఇచ్చినారు. ఒక్కసారి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఇదే ఊళ్ళో ఉన్నాను. లోకల్ 1952 జరుగుతుంది. ఒక్కరికైనా ఒక బీసీకి ఇచ్చినారా, ఒక మైనార్టీకి ఇచ్చినారా, ఒక ఎస్సీ ఎస్సీకి ఇచ్చినారా? ఎవరికి ఇవ్వలేదు. ఇటువంటి ఈ టైంలో ఒక నేషనల్ పార్టీ నాకు ఒక బీసీ ఒక 50వ కుటుంబంలో పుట్టిన వ్యక్తికి నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అర్ధరాత్రి నేను తలుపు తక్కి ఏ విషయంలో కానీ నేను మీ ముందుంటాను. ఏ సమస్య వచ్చినా మీకోసం నేను ఫైట్ చేయడానికి ఉన్నాను. మీకోసం అర్ధరాత్రి కష్టపడడానికి నేను మనసు మళ్ళీ ఇక పోతే ఈయన బీజేపీ పార్టీ నుంచి పార్థసారథి గారు వచ్చినారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారని చెప్తారు. ప్లస్ హైదరాబాద్ ఆయనకి ఏదో ఉన్నాయి. ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం చూడండి. పక్కలో చేసి అయిపోతే పక్కలో చేసి ఆదంలో కూడా కల్పించేవాడిని. ఎందుకంటే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకు దిక్కులేని స్థితిలో ఉంటారు పక్కన చేసి. ఎందుకంటే ఆయన గతంలో 10 నుంచి ఎంపీగా నిలబడ్డాను. ఆ ఎంపీ నిలబడినప్పుడు నేను ఒక అడుగుతున్నాను, అన్నా మీరు ఎంపీ అయినప్పుడు కరోనా వచ్చిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు అన్న? కరోనా వచ్చి ఆదంలో మొక్కమని చూసి ఒక్కరున్నా పలకరించినారా? లేదా కరోనా జిల్లాలో ఒక్కరున్నా పలకరించారా? ఆలోచించారా? మీరు పార్థసారథి గారు మీరు అన్ని మాటలు చూస్తే ఇక్కడ ఫ్యాక్షన్ పుట్టించే విధంగానే వచ్చినారు. ఎక్కడంటే నీకేమి సొంత ఊరు ప్రశాంతం ఉండే వాతావరణంలో ఇట్లా ఏవో ఉద్రేక లేపే మాటలు లేపి మీరు చాలా ఇక్కడ ఉండే